ఒక కార్యక్రమం చేస్తున్నాం. పట్టభద్రుల ఎన్నికలకు రాజకీయ రంగు పులమడాన్ని తూర్పుగోదావరి జిల్లా మాజీ ఎంపీ హర్షకుమార్ తనేడు జీవి సుందర్ తప్పుపట్టారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చదువుకున్న వ్యక్తులు ఓటర్లుగా ఉంటారన్నారు. పట్టభద్రుల సమాజంలో వారంతా కీలక పాత్ర పోషించాల్సి ఉందని జీవి సుందర్ అన్నారు. కానీ కూటమి నేతలు ధనబలం ఉన్న వ్యక్తులకు రాజకీయ రంగు పులిమి అడ్డదారులు గెలవాలనే ప్రయత్నాలు చేస్తున్నారని దీన్ని ఖండిస్తున్నట్లుగా తెలిపారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నానన్నారు. చదువుకున్న వ్యక్తిగా సమాజానికి మంచి చేయాలనే కాంక్షతో ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని జీవి సుందర్ పేర్కొన్నారు. నేను మీ జీవి సుందర్ ఈస్ట్ వెస్ట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా నిలబడడానికి మీ ముందుకు వచ్చాను. అయితే నేను కొంత రీసెర్చ్ చేశాను. అది మీ అందరికీ కూడా ఆ రీసెర్చ్ మీ అందరికీ కూడా ఒకసారి షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చాను. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ 2024లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ సంతకం కింద చంద్రబాబు నాయుడు గారు భావించి మోస్ట్ ఇంపార్టెంట్ విషయం కింద అపోజిషన్లో ఉన్నప్పుడు అలయన్స్ భావించి ప్రామిస్ చేసిన ఫస్ట్ థింగ్ ఏంటంటే మొదటి సంతకం. చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం పెట్టింది డిఎస్సి మెగా డిఎస్సి మీద. మరి మెగా డిఎస్సి మీద ఆయన సంతకం పెట్టడం వరకే పరిమితం అయ్యారు తప్పితే ఇప్పుడు వరకు కూడా దానికి నోటిఫికేషన్ కానీ ఏమీ ఇవ్వలేదు. నేను మీ జీవి సుందర్. కాంగ్రెస్ మోసపూరిత